హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరే, సండే ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉంటాం అని చెప్పేసి ఏదో వండుదాం అనుకుంటున్నా. బట్ అది ఎందుకు డైరెక్ట్ చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నా. ఎప్పుడు చేయలేదు నేనైతే, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, మన దగ్గర లెగ్ పీసెస్ ఉన్నాయి, మన ఆల్సో కట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 LB ఉంది, ఇది 3 LB ఉంది. అంటే మొత్తం 2.5 kgs సంథింగ్ అంటే. ఇదంతా ఇందులో వేసుకొని కడుక్కుందాం మంచిగా ఒక 4-5 సార్లు. నేను అడుగుతాను ఎందుకంటే నాకు ఇంకా OCD ఉంది. బా, నిన్న ఈవినింగ్ అది ఇచ్చాం ఫ్రెష్గా. ఇది ఇప్పుడు ఒక 4 సార్లు డెఫినెట్గా కడుగుతాను నేను వాటర్ అయితే. మొత్తం మడ్డీగా కనపడకుండా క్లియర్ వాటర్, మరీ అంత క్లియర్ కాదు, కొంచెం క్లియర్ అయ్యేదాకా కడుగుతా. మా ఫ్రెండ్స్ కొంచెం అతి చేస్తాను అనుకుంటాను, బట్ నేను సామాన్యం చెప్పాల్సిందే. ఎందుకంటే అంతే. ఇంకా సరియా, ఇది లాస్ట్ టైం. ఇంకా కొంచెం ఆయిలీగా వస్తుంది బయటికి, మరి అంతే ఉంటుంది డెఫినెట్గా. ఎంత కడిగినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఆఫ్టర్ 4 rounds of washing, I'm going to stop this, okay? మీరు కూడా బాగా కడుక్కోండి, ఎంత కడిగితే అంత మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా స్నానం చేయించేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం. మ్యారినేషన్కి ఏం కావాలో ఇక్కడ అన్నీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసుకున్నాం. ఒక్కొక్కటి కొంచెం చేస్తాను. క్వాంటిటీ ఎంత వేయాలి నాకు తెలియదు, నా ఫీల్ అనమాట. ఇంకా ఎంత వేస్తే బాగుంటుంది, దీనికి ఎంత వేస్తే సరిపోయి, ఇట్లా వేస్తేనే బాగుంటుంది అని ఒక ఫీలింగ్స్ అట్లా వస్తాయి, తెలిసిపోతుంది. సో అట్లా ఇప్పుడు కూడా వేస్తా ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ శుభప్రదంగా ఏమంటారు, పసుపుతో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ వద్దు, కొంచెం వేయండి, కొంచెం. ఓకే, కలర్ వస్తుంది. తర్వాత ఈ చెంచం స్పూన్ అన్నిటికీ వాడచ్చు. ఇది దిస్ కాల్డ్ చెంచం స్పూన్. ఓకే, నెక్స్ట్ జీరా పౌడర్ వేద్దాం. కొంచెం జీరా పౌడర్ కూడా అంత వేయద్దు, కొంచెం వేయండి. ఓకే, జీరా పౌడర్. ఓకే, కొరియాండర్ పౌడర్ కొంచెం చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, చాలా ఎక్కువ కాదు, ఫీలింగ్స్. ఎట్లుంది ఫీలింగ్? ఓకే, కొరియాండర్లో ఫీలింగ్ కొంచెం తక్కువైందంట. ఫ్యాన్స్కి కొరియాండర్ కావాలంటే వేస్తా. ఓకే, తర్వాత చికెన్ బిర్యానీకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏం చెప్పండి? చాలా ఆల్రెడీ చెంచా ఉంది, చికెన్ మసాలా. ఇది కూడా వేద్దాం, దీనికి కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ ఉండాలి. ఏంట్రా డబ్బా మొత్తం ఖాళీ వస్తాడా అనుకుంటారేమో. ఇంత వేస్తేనే మనకి గ్రేవీ వస్తుంది, లేకపోతే రాదు. ఆ టేస్ట్ ఇదంతా చికెన్ మసాలా నుంచే వస్తుంది మంచిగా. ఇంత వేసామనుకోండి, ముక్కలకు బాగా పట్టి తినేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇదైతే మొత్తం ఇట్లా డొల్లియచ్చు, ఎందుకంటే మన కలర్ చాలా ఇంపార్టెంట్ చూడటానికి, ప్రజెంటేషన్. సో ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, అంత కారం ఉండదు, మెయిన్లీ మనం కలర్ కోసం వేసుకోవటమే. కలర్ ఎక్కువైందా తక్కువైందా అని నన్ను అడగబాకండి, నేను ఏది చేస్తూనే ఉంటా. ఫ్రెండ్స్, ఇదే రంగోలీ లాగా ఉంది బాబోయ్. ఓకే, ఇప్పుడు హోల్ మసాలాస్ వేసుకుందాం. 2 వేసుకుందాం, ఎక్కువ వద్దు. జస్ట్ ఫ్లేవర్, మనకి ఫ్లేవర్ ఎందులో నుంచి వస్తుంది? ఈ హోల్ మసాలాస్ నుంచి వస్తుంది. ఇదేంటి? దాల్చిన చెక్క, ఇది కొంచెం వేద్దాం.
ఎరగట్లేదు బాబా, కొంచెం బలం కావాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే, దాల్చిన చెక్క కూడా వేస్తాం. తర్వాత క్లోవ్స్, లవంగాలు ఒక 4. ఓకే, ఇవి కొంచెం జీరా కొంచెం వేసి. ఓకే, ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షాజీరా. మా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేస్తాను, నా దగ్గర లేదు కాబట్టి. బట్ ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి షాజీరా ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, బట్ జస్ట్ అ ఫీలింగ్. అండ్ ఓకే, సో దిస్ ఇస్ అనాస పువ్వు, స్టార్ పువ్వు అంటారు. ఒక 2 ఇట్లా పెటల్స్ లాగా ఉన్నాయి, అది వేస్తే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత జింజర్ గార్లిక్ వేద్దాం. సో జింజర్ గార్లిక్ జనరస్గా వేసుకోండి, మంచిగా 4 స్పూన్లు. మీ దగ్గర ఉంటే బాగా జనరస్ వేసుకోండి. 4 కాదు 5, నేను 5 వేసేస్తాను. ఎంత మంచి గ్రేవీ వస్తుంది ఎంత వేస్తే అంత. దీని తర్వాత కొంచెం నిమ్మకాయ లాస్ట్లో వేసుకుందాం. ఓకే, కొంచెం గుప్పెడు పుదీనా, ఫ్రెష్ మింట్ లీవ్స్. తర్వాత ఇట్లా స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఓకే, సో ఇవి కూడా, ఇది కొత్తిమీర, ఇది కూడా కొంచెం వేసుకోండి, మంచి వాసన వస్తుంది ఫ్రెష్గా. ఓకే, ఇంకో చాలా మంచి ఫ్లేవర్ వచ్చేది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారణం ఇక రోస్టెడ్ ఆనియన్స్, పెద్ద డబ్బు ప్యాకెట్ ఉంది. మంచిగా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది వేసుకుంటే. మామూలుగా అయితే మనం చేసుకుంటాం డీప్ ఫ్రై చేసి, బట్ ఆల్రెడీ ప్యాకెట్లో ఉంది కాబట్టి సూపర్. ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ వస్తాయి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్. దీని తర్వాత ఇది కొత్త బాటిల్. ఓకే, ఇది లెమన్ జ్యూస్ కొత్తది కదా, కొంచెం వాడే ముందు షేక్ వెల్ బిఫోర్ యూస్. ఓకే, అర్జున్ రెడ్డి. ఓకే, భయపడవాకండి ఫ్రెండ్స్, జస్ట్ నిమ్మకాయ జ్యూస్. ఓకే, ఇప్పుడు కర్డ్ వేసుకుందాం లాస్ట్కి. పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్, మంచి ఫీలింగ్ బట్టి వేసుకోవాలి పెరుగు. అంటే ఇది వేస్తేనే గ్రేవీ వస్తుంది. చాలా థిక్ కర్డ్ ఇది, 10% ఫ్యాట్ ఉంటుంది అనుకుంటా. అయిపోయింది. దాని తర్వాత ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్. నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఉప్పు వేసుకోవాలి. మా ఫ్రెండ్ని ఉప్పు ఏమంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. చేతికి ఉప్పు ఎందుకు ఇవ్వద్దు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? చేతికి ఉప్పు ఎందుకు ఇవ్వదు? ఇప్పుడు కలుపుదాం. ముక్కలు మంచిగా అన్ని ముక్కలకి పచ్చేటట్టు. ఓకే ఫ్రెండ్స్, ఒక అరగంట కలిపాము. ఎందుకంటే అన్ని ముక్కలకి మంచిగా పట్టాలి. అన్ని ముక్కలకి మంచిగా పడితేనే లోపలికి వెళ్ళి టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇట్లా పట్టించిన తర్వాత ఎంతసేపు కూర్చోబెట్టాలి దీన్ని? లెట్ ఇట్ సిట్ ఫర్ 1 hour. 1 గంట సేపు వదిలేయండి. మ్యారినేట్ చేసిన తర్వాత 1 గంట సేపు వదిలేయండి. అంతలోపల మనం వేరే పనులు చేసుకుందాం. ఓకే, 1 గంట సేపు కూర్చోబెట్టాలని చెప్పారు కదా. బయట మస్తు వర్షం పడుతుంది, లోపల ఏం తెలియట్లేదు. ఓకే,
ఎనీవే, సో మన మధ్యలో ఖాళీ ఉంటే ఎందుకు రైస్ పెట్టుకుందాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కోసం వండుతున్నా కాబట్టి ఎంత వేస్తున్నా మీకు కొలత ఇవన్నీ ఫీలింగ్స్ ఇంకా నాకు చూస్తే ఇంత వేస్తే సరిపోయిద్ది అనిపిస్తే వేసేస్తాను అంతే. సో మా ఫ్రెండ్స్ కోసం వండుతున్నా కాబట్టి వీళ్ళకి 3 కప్స్ వేస్తాను. నేను 3.5 వేసాను ఊరికే అట్లా, ఇంకా తింటారు కదా అని చెప్పేసి 3.5 కప్ వేస్తాను. ఓకే, ఇందాక ఉప్పు గురించి అడిగా, ఎవరు చెప్పలేకపోయారు. సో బేసిక్గా నాకు తెలిసిన మనకు పైపైన చెప్తా. సో అప్పట్లో ఉప్పు చేతితో ఇవ్వద్దంటే డబ్బాలో ఉన్నది ఇవ్వద్దని కాదు, చేతిలో వేసి ఇవ్వద్దని. ఎందుకంటే చేతిలో వేసినప్పుడు మన ఒంటి చెమట ఉంటుంది కదా, చెమట వాటెవర్ మనకు అనిపించదు. సో ఆ ఉప్పుకి ఆ చెమట అంటుకొని దాన్ని వేరే వాళ్ళకి పాస్ చేసినప్పుడు దాంట్లో ఆ యాట్రిబ్యూట్స్ అన్నీ యాడ్ అయ్యి పక్కన వాళ్ళకి వెళ్ళినప్పుడు నీలో ఏదన్నా బ్యాడ్ అది ఉంటే వాళ్ళు తింటే వాళ్ళకి మంచిది కాదని చెప్పేసి చేతిలో వేసుకొని అలా పాస్ చేయొద్దు. డబ్బాలో వేయచ్చు, దీనికి ఏమంటుంది. సో అది రీజన్. దీన్ని బాగా వాష్ చేసుకుందాం. రైస్ కూడా 2 సార్లు వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం. సోప్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఇది మంచి పెద్దగా అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది. మంచిగా సోప్ చేసి పెట్టుకుంటాం. ఓ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, అందరికి తెలియాల్సింది, బాస్మతి రైస్ చాలా బ్రిటిల్ ఉంటాయి. మీరు వేసి మన మామూలు రైస్ పిసికినట్టు పిసికి కడిగారు అనుకోండి, ఇవన్నీ ఇరిగిపోతాయి. సో ఇవి చాలా బ్రిటిల్ ఉంటాయి. అది కూడా వాటర్ వేసిన వెంబటే ఇంకా మెత్తగా అయిపోయి ఇరిగిపోతాయి. సో మీరు చాలా మెత్తగా సాఫ్ట్గా కడుక్కోండి. మరీ ఇక్కడ ఉన్న బలవంత పెడితే ఇరిగిపోతాయి. అర్థమైనా అలా పైపైన కడిగేసుకోండి, సరిపోతుంది. సో రైస్ కడుక్కున్నాం కదా, కడిగేసిన తర్వాత అందులో వాటర్ వేసుకొని ఒక 15-20 మినిట్స్ అట్లా ఉంచుదాం. సో అలా ఉంచేటప్పుడు సాల్ట్ వేసుకుందాం వాటర్లో. ఎంత సాల్ట్ వేయాలంటే, ఇంకా సముద్రం నీళ్ళు తాగితే ఎంత ఉప్పు ఉంటే అంత ఉప్పు అయ్యేదాకా వేసుకుంటే మంచిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు, ఫాలో అవుతున్నాం. సో అంత ఉప్పగా అయ్యేదాకా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్నాం కదా. దాని తర్వాత ఇంకా చెప్పాగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందాక షాజీరా. నా దగ్గర లేదు, కొంచెం ఉంది కాబట్టి వేసేసా. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకొని, స్టార్ పువ్వు, ఇది దాల్చిన చెక్క, జీరా, కార్డమం అంటే ఇలాచి, క్లోవ్స్ అంటే లవంగాలు, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. చిన్నగా వేసి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. మళ్ళీ కూడా జాపత్రి ఒకటి వేసుకోండి. బిర్యానీ వస్తే చాలా చిరాకు అనిపిస్తుంది తినేటప్పుడు, బట్ మనకు ఫ్లేవర్ కావాలి కాబట్టి వేసుకోవాలి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను, కొంచెం, నాట్ మచ్, జస్ట్ లిటిల్. దాని తర్వాత లెమన్ జ్యూస్ లైట్గా, పులుపు దానం కోసం కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేస్తాను. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక 15 మినిట్స్ కూర్చోబెడదాం. తర్వాత తీసుకెళ్ళి స్టవ్ మీద కూర్చోబెడదాం. ఓకేనా? ఓకే, సో మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూడాలి. చాలా ఉప్పుగా ఉండాలని చెప్పా కదా, టేస్ట్ చూద్దాం. ఓకే, నాట్ బ్యాడ్, సరిపోయింది నాకు తెలిసి. సో ఫ్రెండ్స్, మధ్యలో ఖాళీగా ఉంటాం ఎందుకు, మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ గీ ఉంది. ఒకటి బఫెలో గీ ఉంది, ఇంకోటి కౌ గీ ఉంది. గేదె అని చెప్దాం అనుకున్నా, గేదె గీ అంటే బాగోదని చెప్పి బఫెలో గీ ఒకటి ఉంది. ఆవు నెయ్యి
కౌ గీ, ప్యూర్ కౌ గీ అంట. సో బట్ మనం బఫెలో గీ యూజ్ చేసి క్యాష్యూని రోస్ట్ చేసుకుందాం. అది మనం బిర్యానీ వండేటప్పుడు లేయర్స్ చేస్తాం కదా, లేయరింగ్లో యూజ్ చేద్దాం. దీన్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలంట, అలా అని చెప్తే అయిపోతుంది. గుడ్, ఆన్ అయింది. ఇది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో క్యాష్యూ వేసుకొని రోస్ట్ చేసుకుందాం. సో మన దగ్గర ఉన్న క్యాష్యూస్ వేసేసి, ఇన్నెందుకు రా సామే అనుకుంటారా ఫ్రెండ్స్, ఏమన్నా వేసేస్తారు. వాళ్ళ క్యాష్యూస్ అంటే చాలా ఇష్టం అంట. వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి, మీడియం, లో టు మీడియం మధ్యలో పెట్టుకొని చేసుకోండి. సో గైస్, మనం రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం కదా, పైన రైస్ కొన్ని చోట్ల ఆరెంజ్ కలర్లో, కొన్ని చోట్ల కొంచెం ఎల్లో కలర్లో, ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా. అవి వాళ్ళు రెస్టారెంట్స్లో ఐ థింక్ వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్ ఫుడ్ కలర్ చేసేసి అది అట్లా కనిపించేలా చేస్తారు. బట్ మనం అలా కాకుండా న్యాచురల్గా కలర్ వేద్దాం బిర్యానీ రైస్కి. దేంతో వేద్దాం? ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని కొంచెం పాలలో కలిపి, న్యాచురల్ కుంకుమ. సో దీన్ని మనం పాలలో కలిపి రైస్ లేయరింగ్ చేసుకున్నప్పుడు పైన కలర్ కోసం, బిర్యానీ రైస్ కలర్ కోసం దీన్ని యూజ్ చేద్దాం. సో దీన్ని కొంచెం ఇట్లా వదిలేస్తే చూసారు, ఆల్రెడీ కలర్ ఫామ్ అవుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మొత్తం దీంట్లో నుంచి బయటకు వచ్చి మంచి కలర్ ఫామ్ అయ్యేటట్టుంది థిక్గా. దీన్ని మనం రైస్ పైన వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఆల్సో రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాం. ఇంకా చాలా ఎక్కువ సోక్ చేసాం ఇప్పటికే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకుందాం. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం స్ట్రెయినర్ యూజ్ చేసి ఇందులో రైస్ తీసి లేయరింగ్ చేసుకుందాం. ఓకే, దీన్ని బాయిల్ అవ్వనివ్వండి. 80% బాయిల్ అయిన తర్వాత ఆపేసి అప్పుడు మనం లేయరింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యమైన ఘట్టం అడుగు పెడదాం. సో దానికి ఫస్ట్ కింద బేస్ నెయ్యి వేసుకుందాం. ఎందుకు? దీనిపైన మనం చికెన్ పీసెస్ పెడతాం. సో దాని ముందు నెయ్యి వేసేసుకుంటే, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఎంత అమౌంట్ ఆఫ్ గీ వేసామో అంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. నాకు ఎక్కువ ఆయిల్ ఐటమ్ ఇష్టం ఉండదు, బట్ బిర్యానీగా వేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ తింటారు కాబట్టి ఫ్రెండ్స్ కోసం వేస్తుంది. ఇది రైస్ బాయిల్ చేసిన వాటర్ పక్కన పెట్టుకున్నాం, ఎందుకంటే దీన్ని చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కలుపుతాం. ఎందుకంటే కొంచెం థిక్గా అయింది, అది కొంచెం లూజ్ చేయడానికి మనం కొంచెం రైస్ వాటర్ కలుపుకుందాం. కొంచెం థిక్గా అయింది, కొంచెం డైల్యూట్గా కానీ కొంచెం పల్చగా చేద్దాం అని చెప్పేసి రైస్ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసాం. చికెన్ని మనం అందులో పెట్టేద్దాం. ఓకే, మనం ఎందులో అయితే వండుతున్నాం అందులో పెట్టేద్దాం. ఓకే, నెలకోసారైనా ఇంకా చాలా థిక్గా ఉంది, కొంచెం వాటర్ వేసుకున్నాం. షుడ్ బి ఫైన్. ఓకే, ఇందులో గీను ఆయిల్ కూడా వేసుకున్నాం. మొత్తం అడుక్కు మొత్తం కంప్లీట్గా అంటేటట్టు సెట్ చేసుకొని, ఇంకా మన చికెన్ని కింద బాటమ్ లేయర్లో పెట్టేద్దాం. ఫస్ట్ లెగ్ పీసెస్ పెడదాం, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒకదానికొకటి తోడుగా ఉంటుంది పాపం లెగ్ పీస్.
సో మన 6 లెగ్ పీసెస్ కింద పెట్టేసినాం పర్ఫెక్ట్గా. ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసేద్దాం. ఏం భయపడుతుంది ఫ్రెండ్స్, మొత్తం మసాలా తిట్టంగా తట్టిచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ పెట్టేసినాం. రైస్ వేసేసుకుందాం, లేయరింగ్ చేసుకుందాం. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. సో ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే కొన్ని క్యాష్యూస్ ఇందాక రోస్ట్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మస్తు టేస్ట్ వస్తుంది. ఓకే, కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. కొంచెం అంటే నేను ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంకా సెకండ్ లేయర్ వేసుకుందాం. నేను ఎప్పుడైనా ఇట్లాంటి పనులు చేస్తే మొత్తం స్టవ్ అంతా వేసేస్తా. ఓకే, సో రైస్ అంతా వేసేసాం. ఈవెన్గా చేసేసుకుందాం రైస్. ఓకే, ఈవెన్గా ఉంది. పైన బిర్యానీ ఆకు కూడా పెట్టాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంకా మిగతా సామాన్లు ఉన్నాయిగా, ఈ వాసన వస్తుంది. లైక్ అరోమా అంటారు ఇంగ్లీష్లో. వాసన అంటే ఏం వాసన అంటే, దాని తర్వాత క్యాష్యూ కూడా వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత నెయ్యి కూడా మంచి అరోమా వస్తుంది వేస్తే. ఓకే, లాస్ట్లో చెప్పా కదా ఫ్రెండ్స్, కుంకుమ పువ్వుతో న్యాచురల్ కలర్ తయారు చేశాను. జస్ట్ అలా వేద్దాం. ఇంత రైస్కి ఓకే, కలర్ మంచిగా రావాలి కాబట్టి కలర్ వేస్తాం. కుంకుమ పువ్వు కూడా వేసేద్దాం. సో మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి ప్రెషర్ బయటకు వెళ్ళకుండా అల్యూమినియం ఫాయిల్ వేద్దాం పైన. ఒక చిన్న ముక్క ఉండిపోయింది. దీన్ని కూడా నీట్గా కవర్ చేసుకున్నాం. అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నాం కదా. సో మీడియం హీట్ మీద ఒక 15 మినిట్స్ ఉంచుదాం. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ ఉంచుదాం. తర్వాత ఆఫ్ చేసి అమ్మట తీయబాకండి. ఆఫ్ చేసిన తర్వాత 10-15 మినిట్స్ అట్లా వదిలేయండి. దాని తర్వాత తీసి చూద్దాం. పర్ఫెక్ట్. సో ఫ్రెండ్స్, ఆన్ చేద్దామా ఇప్పుడు? ఓకే, మీడియంలో పెట్టా. 12:45 అయింది. 15 మినిట్స్ తర్వాత లోకి షిఫ్ట్ చేస్తాం. నేను ఉంటుండే అంటే మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట ఉండాల్సింది. సో అవన్నీ బయట పెట్టేవాటి మన లోపల కూడా నేనే పెట్టాలి కాబట్టి వాషింగ్ కూడా నేనే చేయాలి. తప్పదు ఫ్రెండ్స్.
ఎవరు హెల్ప్ చేయట్లేదు మనకి, సో మనం ఇట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్ కోసం చేస్తున్నప్పుడు ఏం తప్పదు. ఫ్రెండ్స్ అయిపోయింది, చాలాసేపు అయింది ఇట్లా ఉంచేసి, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 15 minutes ఉంచాలని చెప్పాను కదా, అలా ఉంచాను 20 minutes దాకా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఓపిక అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం. సో చూడటానికి బాగానే ఉంది, రైస్ బాగానే అయింది. వావ్, నేను ఫస్ట్ టైం చేశాను, ఎంత బాగా చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇట్లా విడివిడిగా రైస్ రావటం ఇట్స్ మ్యాజిక్. ఓ మై గాడ్, చాలా బాగుంది. ప్లేట్లో పెట్టి చూస్తాం ఎలా ఉంది. అసలు అరోమా ఉంది. నెక్స్ట్ లెవెల్ వాసన వస్తుంది. చాలా వేడిగా ఉంది. బా ఫ్రెండ్స్, పర్లేదు బాగానే ఉంది. మా ఫ్రెండ్స్ అడుగుదా ఎలా ఉన్నా. ఓకేనా, మీరు కూడా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. బాయ్.